అంటే ఇక్కడైతే బుకింగ్ టికెట్ ఉంది 140 రూపీస్ అంటున్నారు. ఒకసారి కనుక్కుందాం, డీటెయిల్స్ ఎంక్వైరీ చేస్తుంటారు రాజశేఖర్ వెళ్ళి. ప్రీ బుకింగ్ 1-2 days अभी नहीं होगी, अभी कल की होगी. ఆన్లైన్ ప్రీ బుకింగ్ చేసుకోవాలంట. 2 days బిఫోర్ ప్రీ బుకింగ్ అంట. బిగ్ షాక్ అని చెప్పాలి. 1 or 2 days బిఫోర్ ప్రీ బుక్ చేసుకోవాలంట టికెట్స్ అయితే. సో టూ బ్యాడ్ యార్. మనమైతే అసలు మనకు తెలియదు, ఐడియా కూడా లేదనమాట. మనం డైరెక్ట్గా వచ్చాము తెలిసిన ఉన్నారని చెప్పి. బట్ ఈ విషయం ఏంటంటే మనకి ఇక్కడికి వచ్చాక తెలిసింది. సో ఎనీవే ఎలా వచ్చాం కదా, ఒకసారి చూసుకొని వెళ్దాం అట్లా వ్యూస్ అన్నీ. ఓకే, వాటర్ ఫాల్స్ అయితే కొద్దిగా ఉన్నాయంట, లైట్ అండర్సెస్ లైట్గా తోడ. సో బట్ అయితే మనమైతే వెళ్ళడానికి పర్మిషన్ లేదు. అక్కడికి వెళ్ళినా అక్కడైనా మళ్ళీ ఆపేస్తారు వాళ్ళు. మరి థింక్ చేయాలి. ఇక్కడ ముందైతే ఎంత లోయ, చాలా లోయ ఉంది నీకు. ఆ మౌంటైన్ చూపించే, ఇది చాలా నియర్ బై, జస్ట్ ఇక్కడ నుంచి అక్కడ దాకా వాకబుల్ డిస్టెన్స్. ఇక్కడ దాకా వెళ్తాను నేను, ఆ లోయ చూపిస్తాను. ఎంత లోయ, చాలా లోతుంది అది. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఈ వ్యూ చూసుకొని ఇంకెట్లా అందరి ట్రిక్ అయితే లేదు కదా, మనము డైరెక్ట్గా నీకు మిల్కీ వాటర్ ఫాల్స్ ఉంది నీకు తామ్నీ ఘాట్ దగ్గర. ఆ మిల్కీ వాటర్ ఫాల్స్ కానీ వెళ్దాం. అట్లీస్ట్ అదన్నా పాసిబుల్ అయితే అదన్నా చూపిస్తాను. నేను కూడా చూడాలి, నాకు కూడా ఫస్ట్ టైం ఇవన్నీ. నేను ఇంతకుముందు వచ్చా కానీ నాసిక్ వరకే వచ్చాను. నాసిక్, ఔరంగాబాద్, మినీ తాజ్మహల్ ఇవి అయిపోయినాయి తప్ప ఇవి ఎప్పుడు చూసింది లేదు నేను. ఇది కూడా నాకు ఫస్ట్ టైమే. చూద్దాం మరి అయితే. మిల్కీ వాటర్ కిतना दूर है सर? यहाँ से 13-14 किलोमीटर. 13-14 30-40. ఓకే, 30-40. सीधा इसका राइट में. మిల్కీ వాటర్ ఫాల్స్ 30-40 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. చూడొచ్చు सर. సార్ జస్ట్ వ్యూ వీ కెన్ ఎంజాయ్ వ్యూ. इधर से देख लो, कैमरा चालू है यार. లైక్ ఏంటంటే సో ఇప్పుడు ఇక్కడ ఉంది చూసారా ఈ బైక్ పార్కింగ్. ఇక్కడ నుంచి కంటే వ్యూస్ చూడండి. కెమెరాస్ నాట్ అలౌడ్ అని చెప్తున్నారు అనమాట. సైన్ బోర్డ్ మెన్షన్ చేశారు, కెమెరాస్ ఆర్ నాట్ అలౌడ్ అని ఉంటుంది కదా. అదే అది అంటారు కదా, మనం పట్టుకుంటే బొగ్గు, మనం అనుకుంటే మసి. సో యాక్చువల్లీ ఆయన సీరియస్ అయ్యిండు. మేము మా వాడు వెళ్ళిపోయింది లోపలికి అనమాట. చెప్తూనే ఉన్నాడు ఆయన వెళ్ళబాక అని చెప్పి. వెళ్ళిపోయాక ఆయన సీరియస్ అయ్యిండు. నేను అడిగాను అనమాట, అట్లీస్ట్ సార్ ఇక్కడ ఒక వాచ్ టవర్ ఉంది చూసారా, అంత దూరం లేకపోయినా ఈ వాచ్ టవర్ కన్నా వెళ్తాను సార్ అంటే, లేదు నువ్వు అక్కడికి వెళ్తే అక్కడ కెమెరా, ఇక్కడ నీకు మానిటర్ నేను చూడాలి కాబట్టి వచ్చి రూమ్లోకి వెళ్ళి చూడన్నాడు. ఇదేం లేదు కాబట్టి. సో ఇప్పుడున్న మా దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటంటే అక్కడి నుంచి ఒక 30 కిలోమీటర్స్ వచ్చిన దాంట్లో కింద దిగేసి అక్కడి నుంచి ఒక 30 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళిపోతే నీకు తామ్నీ ఘాట్ వస్తుంది కదా. తామ్నీ ఘాట్ దగ్గర నుంచి మిల్కీ వాటర్ ఫాల్స్కి మేబీ అరౌండ్ 5 to 10 కిలోమీటర్స్ కూడా ఉండదు అనుకుంటాను. అంటే ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్, మిడిల్లో తామ్నీ ఘాట్ పక్కనే ఉంటాయి అనమాట. సో నుంచి మిల్కీ వాటర్ ఫాల్స్కి వెళ్ళి, మిల్కీ వాటర్ ఫాల్స్ అయితే వాటర్ పడుతున్నాయి అనమాట. అంటే నీకు అదే యూజ్ అయితే ఉండదు, జస్ట్ తక్కువ ఫీట్సే ఉంటుంది, అంత పెద్దది అయితే కాదు. సో అదనమాట. అక్కడికి వెళ్ళి లైట్గా వాటర్ ఫాల్స్ చూసుకొని కాసేపు ప్రశాంతంగా వచ్చింది దానికి తృప్తి పడి ఇంకా చూడాలి మరి. 5 minutes ఇక్కడ రెస్ట్ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్తాం అనమాట. అయితే రిటర్న్ బ్యాక్ స్టార్ట్ అయినమాట మిల్కీ వాటర్ ఫాల్స్కి. ఒకసారి వ్యూ చూడండి ఎంత బాగుందో. నేను అడిగాను సార్ హిమాలయ అంటే, మా వాడు వెళ్తే కూడా అడిచాడు ఆయన. అసలు చాలా అంటే చాలా అంత డీప్ ఉందంటే అక్కడ మీకు లోయ. కెమెరాలో తెలియట్లేదు కానీ ఈ టవర్ దాకా కూడా అవసరం లేదు. స్టార్టింగ్ టవర్ అడిగాను నేను, అక్కడికి వెళ్తాను సార్, లేదు అల్లో చేయనని అడిగాడు. ఓకే సర్లే, మీరు వెళ్ళినా ఒక్క టికెట్ కూడా వాళ్ళు ఆన్సర్బుల్ చెప్పాలంట, చెక్ చేస్తారంటుండి తను. వాళ్ళ జాబ్లో వాళ్ళు రిస్క్లో పెట్టుకోరు కదా మన కోసం. ఈవెన్ మేము వెళ్ళిన హరిహర ఫోర్ట్ కూడా నీకు సేమ్ ఇలాగే ఉంటుంది. మౌంటైన్ స్టెప్స్ 80 degrees ఉంటాయి. అసలు నా లైఫ్లో నేను చేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రిక్ అంటే హరిహర ఫోర్ట్. అసలు అల్టిమేట్ తెలుసా. ఆ స్టెప్స్ 90 degrees ఇలా ఉంటాయి. మన ఇంట్లో మెటికల్ లెక్క. ఒక్కొక్కడు ఎక్కువ షివరింగ్, అట్లే బాడీ అంతా షివరింగ్ అవుతుంది. లెగ్స్ అయితే ఇంక చెప్పలేదు, వాళ్ళ ఫేస్లో తెలిసిపోతుంది తెలుసా. అంత భయం వేస్తుంది దానికి. చాలామంది ఏంటంటే ఆ స్టెప్స్ దగ్గర వరకు వస్తారు, ఆ స్టెప్స్ దగ్గర ఆగిపోతారు. ఆ స్టెప్స్ ఎక్కిన తర్వాత నీకు మళ్ళీ ఉంటుంది. మళ్ళీ ఎలా నీకు మొత్తం ఒక సైడ్ మౌంటైన్లో ఇలా బెండే వెళ్ళాల్సింది వస్తుంది అనమాట. అలా ఉంటుంది హరిహర ఫోర్ట్. చాలా అంటే చాలా మంచి మెమొరీ అనమాట. ఇక్కడ నుంచి చూడండి ఎలా ఉందో లోయ. యాక్చువల్లీ ఇప్పుడు మళ్ళీ ఆ డౌన్లోంచి మనం వెళ్తాము. మేమేందంటే చెప్పాను కదా, ఇంటికాంచి వస్తా మేము మార్నింగే నీకు బ్రేక్ఫాస్ట్ తెచ్చుకున్నాం అనమాట. కానీ అక్కడి నుంచి ఇంటికాంచి టిఫిన్ తెచ్చుకున్నాము, మొక్కజొన్న కంకులు తెచ్చుకున్నాము. 5 తినేసినారు రోజు వచ్చే దారిలోనే, అవి ముందు చూసినట్టు. సో ఇప్పుడు ఏంటంటే టిఫిన్ తింటున్నాం అనమాట. బ్రేక్ఫాస్ట్ చేసేసి చూపిస్తాను మా బ్రేక్ఫాస్ట్ కూడా మీకు ఒకసారి. సో మంచిగా దోశలు తెచ్చుకున్నాను అనమాట. దీనిలోకి ఇది అనమాట. సో ఎట్లా ఒకట మంచిగా ముందైతే కంప్లీట్ చేస్తాం, ఆకలితో ఉన్నాం. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాం అనమాట. దోశ విత్తను పచ్చడి కూడా తెచ్చుకున్నాం. మనం కారం అంటారు అనుకుంటా. సో
సో తెచ్చుకొని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అయిపోయినాం మళ్ళీ మిల్కీ వాటర్ ఫాల్స్కి. తమ్నిఘాట్ మిల్కీ వాటర్ ఫాల్స్ నెక్స్ట్ స్టాప్. ఆ తర్వాత టైం కుదిరితే దేవగఢ్కి ఈరోజే స్టార్ట్ అయిపోతాం. ఎటు చూసినా ఫుల్ మౌంటైన్సే ఉన్నాయి. సో ఆ పైన నుంచి అనమాట వాటర్ అక్కడి నుంచి ఇలా ఇక్కడ దాకా రావాలి. ఇంత హైట్ ఉంది. మామూలుగా వర్షాకాలం అయితే జూన్ జూలై ఆగస్ట్ వరకు అయితే ఇక్కడ వాటర్ వచ్చేటివి, ఇప్పుడైతే లేవన్నమాట, పూర్తిగా డ్రై అయిపోయింది. సో ఇది లోయ. జస్ట్ ఇమాజిన్ ఎంత ఎంత డీప్ ఉందంటే ఇది. మామూలుగా అయితేనా ట్రెక్కింగ్ ఆడికి వెళ్దామా? ఓకే. సో యాక్చువల్లీ అక్కడికి వెళ్దామంట ట్రెక్కింగ్ అయితే. మేబీ ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకా డౌన్ వెళ్ళొచ్చు. ఇప్పుడు యాక్చువల్లీ మేము డౌన్లోనే ఉన్నాం. నా బ్యాక్ సైడ్ మీకు కనిపించేది ఇలా వచ్చి ఇక్కడ నుంచి ఇలా డౌన్ కూడా వెళ్తాయి. ఇక్కడ మాకు ఒక న్యూ ఫ్రెండ్ పరిచయం, మీకు చూపిస్తాను ఆగండి. మా వాడు ఆల్రెడీ దాంతో యుద్ధం చేస్తుండు. ఏదైనా వెహికల్ వచ్చి తొక్కేసింది అనుకో. సో జస్ట్ అట్లీస్ట్ ఒక 1.5 month ముందు రావాల్సింది మేము. ఇప్పటికే మంచిగా నీకు చాలా మిస్ అయిపోతున్నాను అనమాట. నీకు చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఉండట్లేదు, మొత్తం అన్నీ డ్రై అయిపోయినాయి. అట్లీస్ట్ ఒక 1.5 month బ్యాక్ వచ్చినా కూడా నీకు కొద్దిగా బెటర్ ఉండేది వ్యూస్ కానీ, నీకు ఆ ఫాగ్ క్లౌడ్స్ కూడా ఉండేవి అనమాట. బట్ మనం ఇప్పటికే మేబీ ఒకవేళ వర్షం పడితే మాత్రం, ఇప్పుడు నెమ్మైతే ఉంది కానీ వాటర్ రాలేదు, బట్ వర్షం పడితే మళ్ళీ ఏమన్నా ఛాన్స్ ఉంది. ఫైనలీ ఒక గుడ్ న్యూస్ అన్నమాట. మన లక్కు బాగుండి మిల్కీ వాటర్ ఫాల్స్ అయితే ఓపెన్లోనే ఉంది. జస్ట్ ఇప్పుడే వచ్చేసాము మిల్కీ వాటర్ ఫాల్స్ దగ్గర అనమాట. పార్కింగ్లో పెట్టాం బైక్. ఇది గైడ్ మ్యాప్ అనమాట. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ ఉన్నాను. ఇది స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి 2 hours 750 meters, 750, 1350, 2000, 2425, ఆల్మోస్ట్ 2.5 kilometers ట్రిక్ చేయాలి. మనం ఇలా డౌన్కి వెళ్ళి అలా లో ఎంబడితో నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇక్కడికి వెళ్ళాలి. ఇది మనం వెళ్ళాల్సిన పాయింట్ అయితే మిల్కీ బార్ వాటర్ ఫాల్ ట్రిక్ మ్యాప్. సో 2500 meters, 2.5 kilometers మనం అయితే ఇప్పుడు ప్రయాణం చేయాల్సింది వస్తుంది. కిందాగా వెళ్ళాలి నడుచుకుంటాను. ఇదైతే మన బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసేసాము. అసలు ఆ వ్యూస్ అయితే ఎలా ఉన్నాయంటే, వ్యూస్ మీకు కనిపిస్తుందో లేదో. ఇప్పుడు ఇక్కడ చూసారా, నా ఫింగర్ని ఫాలో అయితే మీకు ఆ ఎడ్జ్లో అక్కడి నుంచి వాటర్ పడుతుంది లైట్గా. మీకు ఆ వాటర్ ఆ ఫాగ్ మీకు కనిపిస్తలేదు తెలియదు కెమెరాలో, బట్ నాకైతే లైట్గా నీకు కనిపిస్తుంది అక్కడ వాటర్ పడుతున్నాయి. కిందకి వచ్చే దారిలో అయితే లైట్గా ఉందన్నమాట. చాలా వరకు అయితే నీకు వాటర్ ఫాల్స్ రావట్లేదు, ఆగిపోయినాయి. మరి చూడాలి, ఏదో ఒకటి చేయాలి కదా. అదైతే క్లోజ్ అయిపోయింది. అట్లీస్ట్ మిల్కీ బార్ వాటర్ ఫాల్స్ అని కంప్లీట్ చేస్తే చిన్న సాటిస్ఫాక్షన్ అవుతుంది ఈ రోజుకి. ఓకే చలో వెళ్దాం. మొత్తానికైతే స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ నుంచి. ఇదే రూట్ అనమాట, స్ట్రైట్ రూట్, మొత్తం 2.5 kilometers. చలి ఇలా చెట్టు కింద కూర్చుంటే ప్రశాంతంగా ఉంది. ఏం ట్రెక్కింగ్ చేస్తావులే అని మా వాడు 4 దోశలు పడి ఇలా మంచిగానే ఉంటుంది. అంతే కదా, ఎవరికైనా కూడా ప్రపంచంలో ఎలాంటికైనా కూడా దోశ తింటే మాత్రం మంచి స్లీప్ వేస్తాడు. ఎందుకంటే దోశ అలాంటిది, మరి దోసుకున్న పవర్ అలాంటిది. సో మళ్ళీ స్మాల్ చేంజ్, బైక్ పార్కింగ్ ఆడ పెట్టాం కదా. యాక్చువల్లీ రూట్ బాగానే ఉంది, కొంచెం దూరం, ఆల్మోస్ట్ నీకు 1 kilometer దాకా వెళ్తుందంట. సో ఇంకా చేసేదేం లేకపోతే కాబట్టి మనం కూడా బైక్స్ తీసుకెళ్ళిపోదాం. 2 బైక్లు తీసుకెళ్ళిపోయినామంటే అట్లీస్ట్ నీకు ఒక 1/2 hour టైం కలిసి వస్తాయి కదా. 1 kilometer వచ్చి ఒక 20 minutes, 1/2 hour. సో అందుకని చెప్పి బైక్స్ తీసుకెళ్ళిపోతున్నాము. ఎక్కడి వరకు వెళ్తే అక్కడ దాకా వెళ్ళి, సో అక్కడి నుంచి కాబట్టి మళ్ళీ ట్రిక్ చేస్తాం. నియర్లీ 1 kilometer అయితే వెళ్తుంది అనమాట. మంచిగా ఘాట్. రాజశేఖర్ ఆల్రెడీ నడుచుకుంటూ వచ్చేసిండు.
లెఫ్ట్ సైడ్ ఘాటే, రైట్ సైడ్ ఘాటే. ఇప్పుడు మనం వెళ్ళేది రైట్ సైడ్ ఘాట్లోకి దిగుతున్నాం అనమాట. అక్కడికి వెళ్తే ఇక నీకు మిల్కీ బార్ వాటర్ ఫాల్స్ వస్తాయి. ఆల్మోస్ట్ మనకి 750 మీటర్స్ బైక్ వెళ్తుంది. ఆ తర్వాత నీకు ఇంకో 1300 మీటర్స్ మనం నడుచుకుంటూ వెళ్ళాల్సింది వస్తుంది. మనం ట్రెక్కింగ్ చేయాలి. అది కూడా ఏంది నీకు డీప్ వెళ్ళాలన్నట్టు. అంటే నీకు అప్ అండ్ డౌన్ కలిసి నీకు 2.6 కిలోమీటర్స్ నీకు ట్రెక్ చేస్తాం బైక్ పార్క్ చేసే కాడి నుంచి. లేదు మనకు స్టార్టింగ్ నుంచి అయితే నీకు టోటల్ 5 కిలోమీటర్స్. ఎక్కడ రావడం వల్ల మనకి 1.5 కిలోమీటర్ తగ్గిపోతుంది డిస్టెన్స్. సో అది బెనిఫిట్ అనేది. సో ఇక్కడే అనమాట లాస్ట్ పాయింట్. ఇది ఒక్కసారి లోయ చూడండి ఎంత ఉందంటే, వాటర్ సౌండ్ అయితే వస్తుంది కానీ బట్ అది ఎక్కడ వస్తుంది అనేది ఎగ్జాక్ట్గా తెలియట్లేదు. మంచిగా అయితే వాటర్ సౌండ్ వస్తుంది. సో బైక్స్ అయితే బ్యాక్ సైడ్ పార్క్ చేసామన్నమాట. ఇక్కడ వేరే వాళ్ళు కూర్చొని పాపం వాళ్ళు తినడానికి అన్నీ తెచ్చుకున్నారు కారులో. కుకింగ్ ఆయిల్ మర్చిపోయినారు. మమ్మల్ని అడిగినారు. మా దగ్గర చెప్పాం మా దగ్గర వాటర్ బాటిల్కి స్పేస్ లేదన్న, మీకు ఆయిల్ ఎక్కడ తెచ్చామని చెప్పి. సో పాపం వాళ్ళు ఒట్టు బ్రెడ్ ఎగ్స్ తింటాం, బాయిల్డ్ ఎగ్స్ తింటా ఉన్నారు ఆయిల్ లేక. అదనమాట. సో ఇప్పుడైతే మనం ట్రిక్ స్టార్ట్ అవుదాం. మంచిగా కూర్చోడానికి నీకు ఇవి ఉన్నాయన్నమాట టేబుల్స్. సో ఇబ్బంది ఏం లేదు. 100 మీటర్స్. అండ్ ఇంకోటి ఇక్కడ ఒక బ్యాడ్ న్యూస్ ఏంద్రా అంటే నా పాకెట్ 3లో ఛార్జింగ్ జస్ట్ 30% ఉంది. ఎక్స్ట్రా బ్యాటరీ కనెక్ట్ చేశానమాట. బై డిఫాల్ట్ నీకు ఏంటంటే క్రియేటర్ కాంబో కాబట్టి దీనికి బ్యాటరీ వాడేస్తాడు. సో ఆ బ్యాటరీ నేను ఛార్జ్ పెట్టుకోవచ్చాను సేఫ్ సైడ్గా, అందుకని మంచిదని చెప్పి. ఒకవేళ కుదరకపోతే మాత్రం సునీల్ దగ్గర పవర్ బ్యాంక్ ఉంది, అది యూస్ చేస్తాను. అది ప్రస్తుతానికైతే ఎక్కుతుంది, 47 ఉంది. చూద్దాం కిందికి వెళ్ళి పైకి వచ్చేదాకా వస్తే బెస్టే, లేదంటే మాత్రం మళ్ళీ ఛార్జ్ పెట్టుకోవాల్సింది వస్తుంది. మా వాళ్ళైతే ఫోటోషూట్ స్టార్ట్ చేశారు. సో అలా అనమాట. ఇది చాలా నేరోగా ఉంది దారి అయితే. ఇది ఇక్కడ వరకు అయితే బాగానే ఉంది. మనం బైక్స్ పెట్టింది ఇక్కడ అనమాట. సో ఇక్కడ దాకా అది ఎండ్ పాయింట్. ఇక్కడ నుంచి అక్కడంతా కూర్చోవచ్చు యాక్చువల్లీ. ఇక్కడ పార్కింగ్ పెట్టేశాడు. అక్కడ పెట్టేసి మేము ఇలా నడుచుకుంటూ వచ్చి, సో ఇదన్నమాట రూట్ అయితే. సో నాకు తెలిసి మ్యాక్సిమం అంటే ఒక 1 అవర్ పడుతుంది అనుకుంటున్నాను అప్ అండ్ డౌన్కి ట్రెక్కింగ్కి. ఇలాంటి కింద ఫోటోషూట్ చూసుకుంటాం కాబట్టి అందరం కలిసి తలా 2 ఫోటోలు తీసుకున్నా అదొక నీకు ½ అవర్ దాకా పడుతుంది. సో అట్లా. మరి మనం ఎంత డీప్ ఫారెస్ట్లో ఉన్నామంటే మీకు ఒక్కసారి బ్యాక్ కెమెరా ఆన్ చేస్తాను చూడండి. అసలు అంత కమింగ్ అలా టూ నారు. సో ఇది లోయ అనమాట. నీకు మొత్తం లోయే. ఆ ఫాగ్ వల్ల మీకు కనిపించట్లేదు లోయనైతే, బట్ చాలా లోతున్నాయి లోయలు కూడా. ఇక్కడ కొంచెం పర్లేదు, అక్కడంతా మొత్తం కవర్ అయిపోయింది. మా వాళ్ళు మ్యాచ్ చేయాలంటే కొంచెం ఫాస్ట్గా పరిగెత్తాను నేను. ఆడ ఫొటోస్ తీసి ఆగిపోయాను రాజశేఖర్కి. రానన్నా. సో మళ్ళీ అనమాట అగైన్ వద్దు నాకు ఎత్తుకొస్తాలే. సో మా స్టఫ్ ఇంకా ఉందన్నమాట. తింటూనే ఉన్నారు మా వాళ్ళు పొద్దున్న ఇంకా అయిపోలేదు. ఇవి ఈ బార్ వాటర్ ఫాల్స్ పెట్టే ఎఫర్ట్స్ ఇవి. యాక్చువల్లీ ఎవరు లేరు అంటే వాటర్ తక్కువ అని తెలిసింది కదా. సో నాకు తెలిసి అందువల్లే రానట్టున్నారు. బట్ ఒక్కసారి వర్షం పడితే మాత్రం మళ్ళీ ఇప్పుడు మనం వచ్చిన రూట్ అంతా ఫ్రీగా అయితే ఉండదు, మొత్తం జామ్ అయిపోతుంది ఆ వెహికల్స్తో. సో యాక్చువల్లీ మీకు కనిపిస్తలేదు, ఎదురుగా వాటర్ ఫాల్స్ ఉంది. అండ్ ఇక్కడ నీకు సౌండ్ వస్తుంది కింద బాటమ్ నుంచి లైట్గా సౌండ్ అయితే వినిపిస్తూ వాడుతున్నాం. సో చూసుకొని తెగాలి. వీడియో తర్వాత తీసుకోవచ్చు, ముందు నేను బాగుంటే చాలు. సో అట్లా అన్నమాట. అది మా వాళ్ళు మాటలు ఇలా ఉంటాయి. యాక్చువల్లీ సునీల్ ఏం చెప్తున్నంటే మేము తీసుకునే ప్రతి ఫోటోని మనాలిలో పెట్టేస్తుంది తీసుకెళ్ళి యూజ్ చేసి. చూసారా ఎంత డౌన్ ఉందో. యాక్చువల్లీ ఈ వేలోనే నీకు వాటర్ ఫ్లో అవుతున్నాయి అన్నమాట. దీన్ని యాక్చువల్లీ మా ఊర్లో అయితే మేము దొంగ అంటాం. యాక్చువల్లీ దీన్ని ఏమంటారు, కాలువ అంటారా? కాలువ టైప్ పాత్వేనే నీకు మనుషులు నడుస్తున్నారు, మనుషులు నడిచే దారిలో వాటర్ పోతున్నాయి. మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ ఫుల్ డౌన్ ఉంది ఇక్కడ. క్యామ్ ఏంటంటే నీకు దారిని చూపించు కన్నా యాక్చువల్లీ హ్యూమన్స్ ఉన్నారు ముందర, మా వాళ్ళు వెళ్తుంటే వాళ్ళని ఆటో ట్రాక్ చేసేస్తుంది అనమాట. సో యాక్చువల్లీ నేను గింబల్ తీసుకోవడానికి కారణమే ఇది. గింబల్కి ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే ఆటో ఫోకస్. మెజారిటీ ఛాన్సెస్లో నీకు వస్తువుని ఒక థింగ్ని ట్రాక్ చేసేస్తుంది. అందువల్లే నేను దీన్ని తీసుకున్నాను. వావ్,
సో మనమైతే ఏదో ఒక వ్యూ పాయింట్కి వచ్చేసాం. ఇది లోయ, చుట్టూ లోయ, మొత్తం ఎదురుగా ఉండేది కొండ, మధ్యలో దానికి మధ్యలో లోయ. ఇది లోయ. ఈ బ్యాక్ సైడ్ వచ్చిన జస్ట్ మనం దిగి వచ్చిన ఈ బ్యాక్ సైడ్ మాత్రమే దారి ఉంది. మొత్తం ఈ 360 degreesలో 3 sides లోయ ఉందన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తారు వాటర్ ఫాల్స్, మీకు ఎదురు కనిపిస్తుంది. సో వాటర్ ఫాల్స్. సో ఇది ఒకటి అనమాట. అక్కడ ఇంకోటి ఉంది, మీకు కనిపిస్తుంది నా ఫింగర్తో పాటు చూస్తే, అది 2. మనం కూడా పట్టుకొని దిగుతున్నాం అనమాట. బట్ ఇలా దిగట్లేదు, బ్యాక్ దిగట్లేదు, స్ట్రైట్ దిగుతున్నా స్లోగా. సో ఇదనమాట, ఇక్కడ దాకా థ్రెడ్ ఉంది. అది మనం ఇప్పుడు ఇంకా లిటరలీ డౌన్కి వెళ్ళాలి. కనిపిస్తుందా మీకు? రాజశేఖర్ వెళ్తుంది కదా, ఇప్పుడు డౌన్కి అక్కడ దాకా వెళ్ళాలి. మనం ఇప్పుడు పైనుంచి వ్యూ పాయింట్ చూసామే, అది ఈ మౌంటైనే. యాక్చువల్లీ మీకు ఇక్కడికి సగం కానీ ఇంకా పైకి ఉండదు మౌంట్. మనం చాలా కిందికి వచ్చేసాం. మేము లాస్ట్ ఇయర్ కాదు 2 years బ్యాక్ హరిహర ఫోర్ట్కి వెళ్ళాం. దాని తర్వాత మరి ఇంత పెద్ద ట్రిక్ ఈరోజే చేయడం అనమాట. దీంట్లో ఏంటంటే మనకి అడ్వాంటేజ్ చాలా వరకు బైక్ వచ్చింది. ఉన్న 1 kilometer ఏంద్రా అంటే కిలోమీటర్ డౌన్కి దిగాలి, కిలోమీటర్ పైకి ఎక్కాలి. సో ఇది పెద్ద ట్రిక్ అనమాట. కిలోమీటర్ కాదు, 1300 meters అంటే 1.3 kilometers. మా వాళ్ళు కాదు, మా వాళ్ళు అక్కడే అయిపోయారు. పైన కనిపిస్తున్నారా మీకు? సో అక్కడ అయిపోయారు అనమాట. ఇక్కడ చూడండి, వీడు యాడ్ కానీ అరకు వెళ్ళని ఇదే పనులు, హరిహర ఫోర్ట్ వెళ్ళని ఇదే పనులు. సో గుడ్ న్యూస్ ఏంద్రా అంటే మాకు వాయిస్ వినిపిస్తుంది. వాటర్ ఫాల్తో పాటు ఎవరో కింద ఉన్నారు. లో అవుతుంది. మనం దిగినాక మళ్ళీ నేను వీడియోలోకి వస్తాను. రిస్కీ అనమాట కెమెరా హ్యాండ్కి పెట్టుకొని దిగాలంటే. చూసారా ఓట నీరు. సో అట్లా అనమాట రీసౌండ్ అయితే, ఎందుకంటే లోయలో ఉన్నాం కదా, చుట్టూ మౌంటైన్సే, ఆ సౌండ్ ఇక్కడే ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఒక్కసారి చూడరా, వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి, మీకోసం జూమ్ చేస్తాను. సో అదనమాట మనం పైన చూసిన వాటర్ ఫాల్స్. యాక్చువల్లీ ఎంత హైట్ ఉన్నాయి చూసారా? మనం హాఫ్ ఆఫ్ ద వచ్చాం కిందికి, డౌన్కి. సో అది